పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. దేశమా దేశమా, యెహోవా మాట వినుము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం చాలా భక్తి కలిగిన దేశం. మన భారతదేశంలో మొత్తం 27 పండుగలు ఉన్నాయి. భారతదేశ జనాభా 120 కోట్ల పైన ఉంది. మన భారతదేశంలో స్వామి వివేకానంద తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. చిన్న పిల్లవాని సైతం స్వామి వివేకానంద గారు తెలుసు. స్వామి వివేకానంద గారు ఆయన గొప్ప వక్త. ఆయన చాలా అందగాడు, చాలా ధైర్యశాలి. అన్ని మతాలు సమానమే, సర్వమత సమ్మేళనమని అమెరికాలో జరుగుతున్నటువంటి ఆ మీటింగ్కి భారతదేశం తరపున ఎవరిని పంపిస్తే బాగుంటుంది? ఎవరు భారతదేశం తరపున మంచిగా చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరు? ఆ ధైర్యశాలి ఎవరు? ఆ ధీరుడు ఎవరు? ఆ వక్త అని ఆలోచించినప్పుడు స్వామి వివేకానంద గారు భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారి దృష్టికి వచ్చారు. అమెరికాలో సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు సమానమే అని ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో మన భారతదేశం తరపున స్పీకర్ గా వెళ్ళినటువంటి వక్త స్వామి వివేకానంద గారు ఏమన్నారో తెలుసా? పాలస్తీనాలో అనగా యెరూషలేములో యేసుక్రీస్తు పుట్టినప్పుడు నేను కూడా అక్కడ ఉంటే ఆయన పాదాలను నా కన్నీటితో కాదు, నా గుండెలో నుండి కారుతున్న రక్తముతో కడిగేవాడిని. ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన దైవ కుమారుడు అనడములో సందేహము లేదు అన్నాడు. యేసుక్రీస్తు అంటే పాప పంకెళ్ళల్లో ఉన్న ఈ లోకానికి వచ్చాడు, ఆయన దైవ కుమారుడు అని అద్భుతమైనటువంటి మాట చెప్పారు స్వామి వివేకానంద గారు. ఈరోజు యేసుక్రీస్తు అంటే తక్కువ కులాల దేవుడు, ఆయన వేరే దేశానికి సంబంధించిన వాడు, ఆయన ఒక మత నాయకుడు, ఆయన ఒక మత బోధకుడు, ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అంటున్న నీకు మన భారతదేశంలో ఉన్న స్వామి వివేకానంద గారే సమాధానము చెబుతున్నారు. ఆయన మత నాయకుడు కాదు, మత బోధకుడు కాదు, ఆయన మత స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు, ఆయన దైవ కుమారుడు అని చెప్పారు. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. మతం మత్తులో ఉన్న మానవాళిని, పాప పంకెల్లో ఉన్న మానవాళిని, క్రూరత్వంతో నిండి ఉన్న మానవాళిని
మనిషిని మనిషి ప్రేమించలేని లోకంలో జీవిస్తున్న ఈ మానవాళిని ప్రేమించి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆ మార్గానికి నడిపించడానికి వచ్చిన ప్రేమ స్వరూపుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రేమామయుడైన యేసయ్య దగ్గరికి ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని, నీ జీవిత బ్రతుకును మార్చుకొని, నీ తీరును మార్చుకొని వస్తావా? ఈరోజే చర్చుకుంటావా? ఈరోజే ఆ యేసయ్యను నీ గుండెల్లో, నీ బ్రతుకు మార్చబడుతుంది. నీ జీవిత చరిత్రనే మారిపోతుంది. ఎవడైతే వీడు తాగుబోతు, వీడు తిరుగుబోతు, వీడు క్రూరుడు, వీడు మారుడు అన్నారో ఆ యేసయ్య ప్రేమను నీలో చూచి నీ యొద్దకు వచ్చేలాగా చేయగలిగిన ప్రేమ స్వరూపుడు నా ప్రభు అయిన యేసు.